ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ నైస్. ఓకే, ఎనర్జీ ఉంది రూమ్లో, పర్లేదు. హైదరాబాద్లో ఎవరెవరు పెరిగారో ఒకసారి ఊహేసుకోండి. బేసిక్గా నా అబ్జర్వేషన్ ఏంటంటే, హైదరాబాద్లో ఎవరికైనా చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఎవరికైనా ఉందంటే అది మన ఆటో డ్రైవర్స్కి ఉంటుంది. ఇట్లా ర్యాండమ్ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతారు, వెళ్ళి మేడం చలోనా మేడం, అరే ఎక్కడికి పిలుస్తున్నావు రా నువ్వు? అండ్ వాడు ఇట్లా నార్మల్గా కూడా అడగాడు, వాడు ఇట్లా ఫుల్ క్రీపీ ఉంటాడు, వాడు ఇట్లా చెస్ట్ హెయిర్తో ఆడుకుంటుంటాడు, వెనకమాల ఒక ఐటమ్ సాంగ్ నడుస్తుంటుంది. మీరు రెస్పాండ్ కాలేదనుకో వాడు పాట పాడడం కూడా స్టార్ట్ చేస్తాడు. అంటారా మేడం? బట్ బేసిక్గా నాకు జాబ్ లేదనమాట. సో నేను ఇలాగే రోడ్ పైన తిరుగుతూ ఇవన్నీ చూస్తుంటా. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఫోన్స్ వాడతారు కొంతమంది బండి నడిపేటప్పుడు. ఎవరైనా వాడతారా ఇక్కడ? ఎవరికైనా హ్యాబిట్ ఉందా? నాకు వీళ్ళు అంటే అసహ్యం తెలుసా. అరే నిజంగా, లైక్ ఓకే నీకు టాలెంట్ ఉంది, ఒక చేత్తో నువ్వు నడిపి ఇంకో చేత్తో మాట్లాడుతావు అంటే సరే, వాడు బండి నడుపుతూ ఇదేందిరా, వాట్ ఈస్ దిస్? నీకు రోడ్ ఎట్లా కనిపిస్తుంది ఇట్లుంటే? అసలే మన దగ్గర హైలైట్ రోడ్లు ఉంటాయి, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వస్తుందో ఎప్పుడు గుంత వస్తుందో తెలియదు. నాకు భయం వేస్తుంటుంది వీళ్ళని చూస్తే. మన దగ్గర ఒక సామెత ఉంటుంది, మీరు వినుంటారు, ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయాలి. వీడు వదిలేలేడు. ఇంకొంతమంది ఉంటారు బండ్ల పైన స్టిక్కర్లు అతికిస్తారు, డాడ్స్ గిఫ్ట్, మామ్స్ గిఫ్ట్. నా పర్సనల్ ఫేవరెట్ ఏందో తెలుసా? గాడ్స్ గిఫ్ట్. గాడ్స్, విచ్ గాడ్ బ్రో? లైక్ అంటే మనకి తెలియదు కదా ఏ దేవుడు. బండ్ల దేవుడు ఎవరు? మా పంతుల దగ్గరికి వెళ్ళి అడిగా, ఆయన కూడా మజాక్లో ఉన్నారు, బండ్ల గణేష్ అంట. బట్ వీళ్ళు స్టిక్కర్లు పెట్టేటోళ్ళు ఎప్పుడు నిజాలు పెట్టారు తెలుసా బండి పైన. మ్యారేజ్ గిఫ్ట్ అని ఎవడు పెట్టాడు. మా మామ ఆస్తులు అమ్మేసి కొనిచ్చిన కార్. ఫ్యాక్ట్స్ ఉండవు, బట్ కార్లు వెనక వల్ల కొంతమంది పేర్లు రాయిస్తారు చూసారా? సన్నీ బన్నీ, టిట్టు మిట్టు. దిస్ ఈజ్ ఆటో ట్యాగ్ లైన్ బ్రో. నువ్వు అమ్మాయి వద్దు ఆంటీ ముద్ద. బ్యాచ్ తెలుసా మీకు? నడిపేటవాడికి మనం క్లియర్గా చెప్పేసి వచ్చు వాడికి అని. ఎందుకంటే వాడికి జుట్టు కలర్ ఉంటుంది, ప్యాంట్ చిరిగిపోయి ఉంటుంది, కింద చెప్పలు ఉంటాయి, షూస్ ఉండవు వాడికి. దట్ ఈస్ ద మినిమం రిక్వైర్మెంట్ తెలుసా యాక్చువల్లీ కొనాలంటే. మన దగ్గర కొన్ని కార్పొరేషన్స్ ఉంటాయి తెలుసా, రోడ్స్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు. సో అప్పుడప్పుడు వాళ్ళకి బోర్ కొడితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఓకే రోడ్డు ఉంది, ఉంది, జేసీబీ ఉంది, తవ్వే. జేసీబీ కూడా అడుగుతాడు కూడా, ఎందుకు సార్ అంటే, ఊరికే తవ్వే వేద్దాం, మళ్ళీ ఏముంది రోడ్డే కదా, మన దగ్గర మస్తు పైసలు ఉంది. టైం పాస్ కాకపోతే రోడ్ తవ్వేస్తారు వీళ్ళు. మన దగ్గర అట్లీస్ట్ బెటర్ తెలుసా, తవ్విన రోడ్ మళ్ళీ వేస్తారు. ఆంధ్రాలో తవ్వి మర్చిపోయారు వాళ్ళు. బట్ నాకు చాలా ఫేవరెట్ పీపుల్ ఎవరైనా రోడ్స్ పైన కనిపించేదంటే మన ఆంటీస్. బేసిక్గా మనం రెగ్యులర్ పీపుల్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఏం చేస్తాము? ఒకసారి లెఫ్ట్ చూస్తాం, ఒకసారి రైట్ చూస్తాం, మళ్ళీ లెఫ్ట్ చూడాలి, కానీ వీ డోంట్ కేర్. ఆంటీస్కి అసలు లెఫ్ట్ రైట్తో సంబంధమే ఉండదు. వాళ్ళు ఒకటే డైరెక్షన్లో చూస్తారు, కింద చూస్తారు. వాళ్ళు కింద చూసి రోడ్ క్రాస్ చేస్తారు తెలుసా? ఎందుకంటే బండ్లు ఏముంది, అవి వస్తుంటాయి పోతుంటాయి. ఆ దిష్టి తీసిన నిమ్మకాయలు, మిర్చి, నల్ల పిల్లి, ఇవి ఎక్కువ ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇవి ఎదురు కాకూడదు వాళ్ళకి. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు అయింది తెలుసా నాతోటి. నేను ఇట్లా ఫుల్ లేట్ అవుతుందని 120 వస్తున్నా, ఆంటీ ఇట్లా చేయబెట్టి అడ్డం వచ్చేసింది. ఆల్మోస్ట్ యాక్సిడెంట్ తెలుసా. ఆమె చేయి నాకు ఇక్కడ రాకింది. ఏం చేస్తున్నావు ఆంటీ నువ్వు అంటే, దీర్ఘాయుష్మాన్ భవ. ఆంటీస్తో అయిపోతే ఇంకొంచెం యంగర్ లేడీస్ ఆన్ స్కూటీ, యాక్టివా కూడా కాదు, స్కూటీ. ఏ స్కూటీ అయినా సంబంధం లేదు. ఈజ్ అ వెరీ డేంజరస్ కాంబినేషన్. బేసిక్గా వీళ్ళు ఏంటంటే యాక్టివా కొననీకి పోయినారు కదా, అప్పుడు వీళ్ళకి ఎవరో చెప్పలేదు దీనికి యాక్చువల్లీ బ్రేకులు ఉంటాయని. కాళ్ళతో వేసేస్తుంటారు. చూడండి వాళ్ళ చెప్పులు చూడండి, యాక్చువల్లీ ఒరిజినల్లీ హీల్స్ ఉండే, అవన్నీ బ్రేక్ వేసి వేసి ఫ్లాట్ అయిపోయినాయి అవి చెప్పులు.
వీళ్ళు సంబంధం లేకుండా వాడతారు తెలుసా ఇండికేటర్లు. లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ వెళ్ళిపోతారు, రైట్ ఇండికేటర్ వేసి ఇంట్లోకి వెళ్ళిపోతారు. అండ్ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. స్పీడ్ బ్రేకర్స్ మన దగ్గర డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ అన్నమాట. బట్ స్పీడ్ బ్రేకర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వేసినా కూడా పక్కనకి వెళ్ళి ఒక పొక్క ఉంటుంది. జెంట్స్ అందరూ ఎట్లా ఒకటి చేసి ఆ పొక్కల నుంచి దూసేస్తారు. అమ్మాయిలకు ఆ టాలెంట్ ఉండదు. నిజం, అమ్మాయిలకు ఆ టాలెంట్ ఉండదు. సో వాళ్ళు స్పీడ్ బ్రేకర్ని అదే స్పీడ్తో ఎక్కించి పడేస్తారు. కొన్ని స్పీడ్ బ్రేకర్లు హైలైట్ అనిపిస్తుంది తెలుసా. స్పీడ్ బ్రేకర్ మొత్తం ఉంటుంది, మధ్యలో పొక్క ఉంటుంది. ఆ పొక్క ఎవడు పెట్టినాడు, అప్పుడప్పుడు వీడు పోతాడు ఇట్లా, ఇట్లానే పడిపోతాడు వాడు. కొంతమంది అంబులెన్స్ ని ఫాలో అవుతారు దీనికి దారిస్తారేమో అని, వాళ్ళు ఇంకా పెద్ద అంతే గైస్. థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ. హాయ్. ఎవరు వస్తారు ఎత్తేస్తారు కోపం వస్తే? మీరు కూడా ఎత్తేస్తారు. మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా? మరి ఎట్లా ఎత్తేస్తావు అన్ని? అట్లా ఎత్తేయద్దు కదా. అరే కొడుకు ఊడితే ఏమైనా సంపాదిస్తాడు అని అనుకుంటారు. వీళ్ళ ఇంట్లో ఇట్లా ఉండదు ముచ్చట, భయపడతారు అనుకుంటాను చూసి. ఇక్కడ ఎంతమంది ఆంధ్రా నుంచి ఉన్నారు? ఒకసారి ఊగొట్టుకోరండి. మళ్ళీ తెలంగాణ నుంచి ఎంతమంది ఉన్నారు? నైస్. నేను తెలంగాణ నుంచి. నేను ఒకటి అబ్జర్వ్ చేసిన, ఆంధ్రాను తెలంగాణ వాళ్ళు మనం మాట్లాడే భాష సేమైనా మనం మాట్లాడే తీరు డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు క్యాజువల్గా మాట్లాడినా కానీ తిట్టినట్టే ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పక్క జరుగుతారా? కూకో తక్కువ ఏమరా తిడుతున్నావు. బట్ నేను తెలంగాణని కదా, నాకు ఆంధ్ర వాళ్ళు తిట్టినా క్యాజువల్ అని అనిపిస్తుంది. నాన్నగారండి దయచేసి సావదండి. ప్రతి ఒక్కరికి పిచ్చి ఉంటుంది కదా, రైట్? సాయి నీది సాయి ముందు అమ్మాయి నిల్చున్నది అనుకో, అర్జెంట్ స్నానం చేసి రాపో, ఏం చేస్తున్నావు? సాయి వాళ్ళ అక్క ఎవరు? అమ్మాయి కూడా ఎంత? సో నాకు కూడా పిచ్చి ఉంది. నాకు క్రికెట్ అంటే ఇష్టం, మా డాడీకి పిచ్చి ఉంది, న్యూస్ అంటే ఇష్టం, మా ఇంట్లో మా మమ్మీకి మా నాన్నకి కూడా పిచ్చి ఉంది, సీరియల్ అంటే ఇష్టం. మీకు తెలుసా తెలుగు ఇండ్లల్లో ఆడోళ్ళు మొగోళ్ళ కన్నా ఎక్కువ రోజులు బతుకుతారు. ఎందుకు తెలుసా? సీరియళ్ళ వల్ల. క్యూరియాసిటీ, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైనా తెలుసుకోవాలి కదా, దానికన్నా బతుకుండాలి, రైట్? ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి మామూలు పిచ్చి కాదు, చూడరు, చూసి సాగు కొడతారు. అందుకే వీళ్ళండి సీరియల్ కిల్లర్స్ అంట. నేను ఇప్పుడు ఆన్లైన్ డెలివరీ ఉందనుకో, యూజువల్లీ అమెజాన్ అందరూ ఆర్డర్ చేస్తారు కదా, అది ఎప్పటివరకు ఆర్డర్ చేస్తారు తెలుసా? 9 to 6 యూజువల్గా. మా ఇంట్లో 9 to 12 వేయాలి, మధ్యాహ్నం వరకే. తర్వాత రిటర్న్ అయిపోతాయి ఆర్డర్లు. ఎవరు ఇంట్లో లేక కాదు, ఇంట్లో ఉంటారు కానీ డోర్ ఓపెన్ చేయరు, ఎవరు సీరియల్ చూస్తూ కూర్చుంటారు. ఒకసారి మొన్న ఒకటి డెలివరీ ఐడికి వచ్చిండు మా ఇంటికి, నాకు కాల్ చేసిండు, అన్న ఏందన్న ఇంట్లో నుంచి ఎవరు వస్తలేరు? లేరు ఎవరు? ఉన్నారన్న. మరి ఎందుకు వస్తలేరు అన్న? ఏమన్నా ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నామని అన్నారు. మరి ఎప్పుడు వస్తారని అంటే 10 నిమిషాలు బ్రేక్ తర్వాత వస్తా. ఇప్పుడు బ్రేక్లలో బేసికల్లీ చాలామంది ఏం చేస్తారు, మీరు బ్రేక్లలో ఏం చేస్తారు? ఏమైనా సినిమానో మూవీస్ లైక్ సీరియల్ చూసేటోళ్ళు. నువ్వేం చేస్తావు సార్? ఇప్పుడు మా ఇంట్లో ఏంది తెలుసా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ముచ్చట. బ్రేక్ల మధ్యలో లొల్లి పెట్టుకుంటారు. ఆ లొల్లి కంటిన్యూ అయ్యారు. మన సీరియల్ స్టార్ట్ అయింది అనుకో, గొడవ మధ్యలో చేస్తారు, మళ్ళీ సీరియల్ చూస్తూ ఉంటారు. బట్ నాకు అర్థం కాదు ఏంటంటే, ఏమున్నది ఆ సీరియల్లో పిచ్చి? అసలు కొంచెం కూడా రియాలిటీ లేదు, బయట కనిపించేదంతా సీరియల్ అంటే సీరియల్ సాయి. ఇప్పుడు పెళ్ళైంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త బండి మీద పోతున్నారు అనుకో, యాక్సిడెంట్ అయింది, ఓకే, మొగుడు కింద పడిపోయింది, రక్తం వస్తుంది, బ్లీడింగ్ వస్తుంది. మామూలు అయితే ఏం చేశారు ఆడవాళ్ళు? అంబులెన్స్ కాల్ చేయాలి. సీరియల్లో అట్లా కాదు. ఏమండి లేవండి, ఏదైనా మాట్లాడండి. అండ్ సీరియల్లో ఇంకొన్ని సీన్స్ ఉంటాయి కదా, పాయిజన్ విషయం కలుపుతారు. అది పాయిజన్ మనకి ఎట్లా తెలుస్తుంది తెలుసా? వాళ్ళు చెప్తారు పాయిజన్ అని రాసి ఉంటుంది. అండ్ మ్యూజిక్ కూడా సీరియల్లో ఇట్లా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది మ్యూజిక్. ఫర్ ఎగ్జాంపుల్ తన్నానే నానే తానే నానే తానే నానేనో, దేంట్లో ఉంది? KGF. తలవాళ్ళు మదర్కి దానికి దేనికి వాడు ఆడ చూస్తే నాకు ఏడుపు వచ్చింది ఆల్మోస్ట్. ఎందుకు వాడేది తెలుసా? ఆమె ఏడుస్తుంది, అది హీరోయిన్. నేను మా మమ్మీని అడిగిన, మమ్మీ ఆ రిలేషన్ మ్యూజిక్ వస్తుంది, ఆమె ఎందుకు ఏడుస్తుంది అని. ఏం లేదురా, ఆమె వంటలు మెచ్చలేడంట వాళ్ళ ఆయన.
ఇప్పుడు సీరియళ్ళలో కూడా బేసికల్లీ మీరు గమనించారా, ఏదైనా 3 times అవుతుంది సీరియళ్ళలో. చెప్పే డైలాగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఆ మూమెంట్ కూడా డిష్ డిష్ డిష్. అందుకే మా నాన్నమ్మ సీరియల్ చూసి ఏమైంది బాబు ఏమవుతుంది. అండ్ డైలాగులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ 3 సార్లు చెప్తారు, రైట్? 3 సార్లు. ట్విస్ట్ ఏంటంటే మా నాన్నమ్మకి చెవులు చక్కగా వినిపించవు. ఆడ 3 సార్లు వస్తుంది, మా మమ్మీ మా నాన్నతో 4 సార్లు చెప్తుంది అదే డైలాగ్. నాకు 9 సార్లు వినిపిస్తుంది. ఏమండి 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 ఏమవుతుంది, నొప్పి లేస్తుందా? సో ఏంటంటే మన స్కూల్ ఫీజుకి పైసలు లేకుంటుండే, ఓకే, కానీ మా ఇంట్లో టీవీ ఉంటుండే. సో ఒకరోజు నా స్కూల్లో వార్నింగ్ ఇచ్చారు, భగత్ నువ్వు రేపటి నుంచి స్కూల్ ఫీజు కట్టకుంటే రాకు, మాకు అవసరం లేదు. మా డాడీకి ఇదే డైలాగ్ చెప్పిన, ఇట్లా రావద్దన్నారు అని చెప్పి. మా డాడీ చెప్పాడు, నాకైతే పైసలు లేవు, నేను టీవీ అమ్మిద్దాం అనుకుంటాను. మా మమ్మీ, ఏంది టీవీ అమ్ముతావు? టీవీ అమ్మని చేస్తావు పని బడే పని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు కదా, ముసలోళ్ళు అందరూ సాయంత్రం అయిందనుకో తలనొప్పి లేస్తుంది, టీవీ పెట్టు అంటారు కదా. మా నాన్నమ్మ టీవీ పెట్టమన్నారు, టీవీ పెట్టమంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మా నాన్నమ్మతో వచ్చింది ఏంటంటే సీరియల్లో ఏం జరుగుతుందో రియల్లో జరుగుతుంది అనుకుంటుంది. సో ఒక సీన్ ఉన్నది సీరియల్లో. ఆ సీరియల్లో ఏంది అని అంటే ఆ హీరోయిన్ పాలలో విషయం కలుపుతారు. ఆమె పాలకు నిజంగానే చచ్చిపోతుంది అనుకుంటుంది. టీవీ చూస్తూ చూస్తూ ఓ పిల్ల తాకే, ఓ పిల్ల చచ్చిపోతారే. మా డాడీ మా నాన్నమ్మ దగ్గర పోయి, అవునా ఫస్ట్ నువ్వు నీళ్ళు తాగలేకపోతే నువ్వు పోతావు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, దట్స్ మై టైం.